ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికొచ్చింది. కష్టాలు పోయాయనుకున్న రైతుకు ప్రకృతి మళ్లీ ఆకలే మిగిల్చింది. అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లతో పాటు అప్పుల్నే మిగిల్చాయి. మార్కెట్ యార్డులకు తరలించిన పంట కాస్త అకాల వర్షాలతో రైతులకు ఎప్పటిలాగే నష్టాన్ని పరిచయం చేశాయి. ధాన్యం, పసుపు నిల్వలు వర్షానికి అమ్మకానికి పనికిరానంతగా తడిసి ముద్దయ్యాయి. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. కోతకొచ్చిన వరి పంట కడుపు మంటను మిగిల్చింది. భారీగా కురిసిన వర్షాలు పండ్లు, కూరగాయల తోటలను నీట ముంచాయి. కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. అమ్మకానికి మార్కెట్ యార్డుకు తరలించిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. వరంగల్ జిల్లా కేసముద్రంలో 1345 హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో 1500 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతినింది. కొన్ని వేల ఎకరాల్లో మామిడి పూతకు రాకముందే నేలరాలాయి. మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు మద్దతు ధర ఇవ్వాలంటూ రాస్తారోకో నిర్వహించారు. ఐకేపీ ధాన్య కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్కారైనా పట్టించుకుని గిట్టుబాటు ధర తీసుకురావాలని కోరుతున్నారు రైతన్నలు.